డిమాండ్స్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4 డిఏలు ఇప్పుడు రావాలి. ఆ డిఏలు వెంటనే కనీసం 2 రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విడుదల చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అలాగే పిఆర్సీ కమిషన్ గత 20 నెలలుగా పిఆర్సీ కమిషన్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. అర్జెంటుగా తక్షణమే పిఆర్సీ కమిషన్ నియమించి ఆ కమిషన్తో పాటు 29% ఐఆర్ ఇమీడియట్గా ప్రకటించాలి. అలాగే ఐఆర్తో పాటు ఫిట్మెంట్ కూడా ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే హెల్త్ కార్డుల విషయం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి నెల హెల్త్ కార్డుల గురించి ప్రతి నెల కంట్రిబ్యూషన్ గవర్నమెంట్కి 210 కోట్లు సుమారు జమ అవుతుంది. కానీ ఒక్క ఉద్యోగికి కూడా ఆరోగ్య సేవలు అందడం లేదు. ఇది చాలా అన్యాయం. ఆరోగ్య సేవలని సరళీకృతం చేసి ప్రతి ఉద్యోగికి కూడా మానసిక ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ అనేది తెలియజేస్తున్నాం. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, మనం హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. మెడికల్ రియంబర్స్మెంట్ మనం అక్కడ అప్పు తెచ్చుకొని మనం గవర్నమెంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు అవుతున్నాయి. అయిన ఖర్చులకు మనం బిల్లులు పెడితే ప్రభుత్వం నెలలో ఇవ్వాల్సిన బిల్లులు సంవత్సరం కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ బిల్లులు ఇచ్చినా కూడా అవి ₹1,00,000 బిల్లు పెడితే 30,000 జమ అవుతున్నాయి. ఇటు కార్డులు పనిచేయక రియంబర్స్మెంట్ సక్రమంగా అందక ఉద్యోగులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. దాన్ని సరళీకృతం చేసి సరిగ్గా అమలయ్యేటట్టు ఒక పటిష్టమైన వ్యవస్థని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆందోళనను తగ్గించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే గత 3 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులకు రావాల్సిన సరెండర్ లీవులు రాలేదు. సరెండర్ లీవులు ఉన్నా కానీ డిఏ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు. సరెండర్ లీవులు అన్నా కూడా ఈ నెలలో కొట్టిస్తే చాలామంది ఉద్యోగులకు ఉపశమనం కలిగించింది గవర్నమెంటు. గత ప్రభుత్వంలో మనం నష్టపోయిన రాయితీలు బకాయిలు 35,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ 35,000 కోట్ల పెండింగ్లో మా జేఏసీ ఆధ్వర్యంలో 12,000 కోట్ల రూపాయలు గత 2 నెలల క్రితం కొట్టించడం జరిగింది. ఇంకా కూడా అని 23,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ 23,000 కోట్లు ఇంకొక 2-3 నెలలు కలిపితే అది 30,000 కోట్లు అవుతుంది. ఎప్పుడూ కూడా ఈ కొండలాగా పెరిగిపోయిన ఈ బకాయిల్ని మేము కొద్దిగా ఒక్కొక్క రాయి తీసుకుంటూ బకాయిలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయినా కూడా ఉపాధ్యాయ కార్మికుల్లో తీవ్రమైన నిరాశ నిస్పృహ ఆందోళనతో ఉన్నారు. వాళ్ళ ఆందోళనను తగ్గించాల్సిన నైతిక బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి అన్ని ఉపాధ్యాయులందరినీ కూడా ఓపీఎస్ కింద మార్చాల్సింది ఈ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా మెమో 57 కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెమో 57 ప్రకారం 1/9/2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చి అపాయింట్ అయినటువంటి సుమారు 11,000 మంది ఉద్యోగస్తులందరినీ తక్షణమే ఓపీఎస్ కింద కన్వర్ట్ చేయాలని అన్ని రాష్ట్రాల్లో అయినాయి. ఏపీలో ఆ ప్రక్రియ ఇంకా జరగలేదు. 11,000 మంది ఉపాధ్యాయ కుటుంబాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ దాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. గ్రాట్యుటీ ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ అక్టోబర్ 2024 నుంచి రాలేదు. అవి కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగం 30-35 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసి రిటైర్డ్ ప్రశాంతంగా ఉంచాల్సిన వాళ్ళను కూడా ఈ ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని గత ప్రభుత్వం తగ్గించిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని ఈ ప్రభుత్వం పునరుద్ధరించాలని, అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి గ్రాట్యుటీ ఎన్కాష్మెంట్ లీవ్ తక్షణం విడుదల చేయాలని, అలాగే ఈ రావాల్సిన డిమాండ్లన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర జేఏసీని పిలిచి చర్చలకు ఆహ్వానించి ఈ బకాయిలుని తీర్చే విధంలో రూట్ మ్యాప్ని ప్రకటించవలసిందిగా గట్టిగా డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా ఈ జేఏసీ తరఫున మీకు నేను చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లో ఏ కష్టం వచ్చినా ఈ 24 గంటల్లో మీకు అందుబాటులో ఉండి మీ కష్టాలను తీర్చే దాంట్లో ఏపీ జేఏసీ ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ అనంద. సురేందర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ మరియు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏపీ జేఏసీ రాష్ట్ర సంఘం సూచన మేరకు నెల్లూరు జిల్లాలో అతిపెద్ద జేఏసీ ఏర్పాటు కార్యక్రమం నెల్లూరులోని ఏపీ ఎన్జిఓ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పటిష్టమైనటువంటి జేఏసీ ఏర్పాటు కావడానికి ప్రభుత్వమే అనివార్య పరిస్థితులు కల్పించింది. ఈరోజు ప్రభుత్వం ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగం, ప్రజల్లో భాగం అని గుర్తించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు
మేము ప్రభుత్వాన్ని మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. శాస్త్రీయబద్ధంగా మాకు రావాల్సినవి మాకు మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నాం. ఏదైతే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏమి హామీలు ఇచ్చారో వాటిని మాత్రమే మేము ఇవ్వమని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి రాగానే మంచి పిఆర్సీ ఇస్తామన్నారు, ఐఆర్ ప్రకటిస్తామన్నారు, 30% ఐఆర్ ప్రకటిస్తామన్నారు, పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లిస్తామన్నారు. అదే మాదిరిగా బోధనేతర కార్యక్రమాలు రద్దు చేస్తామన్నారు. అదే మాదిరిగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా కృషి చేస్తామని అనేక హామీలు ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఈ రోజుకి ఒక్క హామీ కూడా అమలు పరచకపోవడం దారుణంగా ఉంది. కాబట్టి మేము ఇంకా పెద్ద ఉద్యమంలోకి పోకముందే మీరు ఈ అన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఏపీ జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో పెద్ద బడ్జెట్ ఉంది. మా బడ్జెట్ లేక మేము ఇవ్వలేమంటున్నాం. బడ్జెట్ లేక అయితే కాదు, మీ యొక్క ప్రాధాన్యతలో మమ్మల్ని కూడా చేర్చి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని, అదే మాదిరిగా 4 డిఏలు ప్రకటించాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, బోధనేతర కార్యక్రమాలు యాప్లన్నీ రద్దుపరిచి ఆహ్లాదకరమైన బోధన కలిగించే విధంగా పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని ఈరోజు ఏపీ జేఏసీ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.